హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు స్పెషల్ కాంచరకాయల ఫ్రై. కాంచరకాయలు అంటారు, కొంతమంది కాసరకాయలను కూడా అంటారు. ఇంకా మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కమెంట్ చేయండి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి. ఒకవేళ మీకు కానీ దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి. ముందుగా వీటి ఎడ్జెస్ని కట్ చేసి నీట్గా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కాంచరకాయని వీటిలో వేసి ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. వీటిని మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి 2 to 3 minutes బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాంచరకాయల్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునే దానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఒక 60% వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న కాంచరకాయని కూడా ఇందులో వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ నేనేమి వాటర్ యాడ్ చేసుకోవడం లేదండి. ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఆయిల్లోనే బాగా మగ్గిస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకటి ప్రెస్ చేసి చూడండి, చూస్తే సాఫ్ట్గా అయింది కదా. ఇక కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి, కొద్దిగా గార్లిక్ పీసెస్ వేసుకొని అందులోనే ఒక 5 ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాంచరకాయల్లో కొద్దిగా బెల్లం కానీ లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఒగరుగా చేదుగా ఉంటుందని చెప్పి నేను కొద్దిగా స్వీట్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 3 to 4 స్పూన్స్ కారం, కొబ్బరి పొడిని వేసి మరొకసారి ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మరి ఎంతో హెల్తీగా కాంచరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.